ఏంటో నువ్వు చెప్పేది? విశాల్ నాన్నగారు వెళ్ళిన కారులో దాక్కున్నాడు. అవునమ్మా. నువ్వు న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం. దానికేదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తావే. 25 లక్షలు నీ తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడా? చంపేస్తావా? నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నారు. హేమంత్రి, నువ్వు వెళ్ళిపో. హలో, నేనండి పద్మన్ మాట్లాడుతున్నాను. మన విషయం మీ కారుకి వచ్చాడంట. హేమాద్రి, వీడు విశాల్ పొరపాటు నా కారులో వచ్చేశాడు. ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా? హేమాద్రి, వీడు నా కొడుకు. విశాల్, ఏం చేస్తున్నారు? అది కాదురా. నువ్వేం చెప్పినా వినను. విశాల్, నువ్వేం చెప్పొద్దు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నాన్న మంచివాడు కాదు. నాన్న మనుషుల్ని చంపుతాడు. చెప్పేది విన్నానా? నేను విన్నా. ఇలా చేయకూడదు, తప్పు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తప్పు నాన్న. నాన్న ముందు నువ్వు లోపలికి పదా. నేను లోపలికి వెళ్ళను. మీరందరూ ఎందుకు వచ్చారు? పోండి. విశాల్, పోండి. తప్పు. బాబు విశాల్, నేన్రా తాతయ్యని. మీరు నాకేం అవరు. పోండి. ఇదిగో హేమంత్ అంకుల్, ఇతను జడ్జిని చంపాడు. ఇతను ఒక్కళ్ళే. మా నాన్న పోలీసుని చంపాడు. ఇతను ఒక్కళ్ళే. మీరందరూ అంతకులు, రాక్షసులు. పోండి, పోండి. ముందు నువ్వు లోపలికి రా. పద. శివాజీ, కొడుకుల్ని కన్నా ఏ తండ్రికైనా సమస్యలు తప్పవు. జరిగింది మామూలు మర్డర్ కాదు, జడ్జి మర్డర్. ఇది బయటికి రాకుండా విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాడీ. నమస్తే సార్. నమస్తే.
ఈ లెటర్ తెచ్చిన వాడిని చంపేసి శవాన్ని మాయం చేసే నీ బాకీలు తీరిపోయినట్టే. ప్రశ్న అడిగినా? ఏంటన్నా? డాడీ నాకు అన్నయ్యకు అందరి ముందు ముద్దు పెడతారు, కానీ నిన్ను గదిలోకి తీసుకెళ్లి ముద్దు పెడతారు. నేను చాలా సార్లు చూశాను. అలా ఎందుకమ్మా? రే, అలాంటివన్నీ అడగకూడదురా. చెప్పమ్మా. ఏమి చెప్పేది? రే, నేను ఇంకొక జోక్ చెప్పనా? నువ్వు ముందు చెప్పు, అది విన్నాక జోక కాదు నేను చెప్తాను. వద్దులే, వెళ్ళి పడుకో, టైం అయింది. డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెస్తానన్నారు, అది తిన్నాక పడుకుంటాను. అమ్మా భయపడద్దురా, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే మమ్మీ. అమ్మా త్వరగా రా అమ్మా. ఏమండి, నాతో చిన్న కోరిక. నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆసుపత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. ఎంత దారుణం చేసావురా! శివాజీ భార్య బిడ్డల్ని చంపుతావా? నిన్ను అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు. అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా! పిచ్చి సన్నాసి, ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు. వాడు పగతో పావులా బుస కొట్టొస్తాడ్రా. కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు. నిన్ను నన్ను నరికి పారేస్తాడు. ఇప్పుడు ఎలాగోరా నిన్ను కాపాడుకోవడం? ఎలా కాపాడుకోగల? ఇదిగో ఈ గన్నెల పట్టుకో. ఇదిగో ఇందులో 6 గుళ్ళుంటాయి. ఇది దగ్గర ఇలా చేపెట్టు, పట్టుకో.
ఎవరొడ్డొచ్చినా సరే నిర్దక్షిణంగా కలిసే. అర్థమైందా? అర్థమైందా? పట్టుకోరు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను. జాగ్రత్త. హేమాద్రి 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 ఎక్కడ? హేమాద్రి ఎక్కడ? శివాజీ, జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను రగిలిపోతున్నాను. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా? ప్రాణానికి ప్రాణం ఇచ్చి నా భార్య రుణం తెరుచుకుంటాను. నా కొడుకును చంపినంత మాత్రాన నీకు వచ్చేదేమిటి? నాకు మనశ్శాంతి, నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి. శివాజీ, నీది ఉడుకు రక్తం, నాది ఉడికిపోయిన రక్తం. నీకెంతో భవిష్యత్తు ఉంది. నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా 5 నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, బిడ్డల్ని కను. కానీ ఒక్కగానొక్క నా కొడుకును ఏమీ చేయకు. వాడి చేత తలకొరువి పెట్టించుకోవలసిన నేను వాడికి తలకొరువి పెట్టి బతకలేను. శివాజీ, దయచేసి వాడిని ఏమీ చేయకు. నీ కోడల్ని మనవడిని నేను చంపుంటే, నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చుంటే ఇదే సమాధానం చెప్పుండేవాడివా? నా కొడుకు నేను పోగొట్టుకోలేను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎక్కడికైనా వెళ్లి హాయిగా బతుకు. డబ్బు హాయినిస్తుందా? చచ్చిపోయి నా భార్య బిడ్డను తెచ్చిస్తుందా? డబ్బుకి అమ్ముడుపోయేవాడిని అయితే అమ్మిరాజుకు అమ్ముడుపోయి నీ తల తుంచి వాడి దోసెట్లు పెట్టేవాడిని. శివాజీ, వద్దు, కంఠం పెంచొద్దు. నువ్వు ధృతరాష్ట్రుడవని ఇప్పుడు అర్థమైంది. నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం, ఆదాయం కోసం, పలుకుబడి కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు, మరో పక్క కూలీ చేస్తే అన్నం పెడతారు. నేను కూలీ చేశాను, కూలీలు చేశాను. అన్నం కోసం కాదు, ఆప్యాయత కోసం. కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను. నాన్న అని పిలిచాను. నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది. కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది. నాకు హేమాద్రి కావాలి. వాడి రక్తంతో నా భార్య సమాధిని పురితో చేస్తాను. ఎక్కడ? ఎక్కినవాడు శివాజీ, ఆగు. శివాజీ, శివాజీ, నా మాట విను. శివాజీ, శివాజీ, అతను వదిలేనా? నా భయం వస్తుందన్న. నీకు కూడా ఏదైనా అయితే నేను ఒక్కనే అయిపోతాను నాన్న. అమ్మ తమ్ముడు లేని ఈ ఊరే మనకొద్దు నాన్న. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అవును సార్, విశాల బాబు గురించి ఆలోచించండి. ఈ చంపకొట్టలు నరుకోటలు వద్దు సార్. ఎక్కడికైనా ప్రశాంతంగా బతకండి. మీకు దండం పెడతా. నా బిడ్డ కోసం ఆ ఊరిని, ఆ వాతావరణాన్ని, మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురువుగారికి అప్పచెప్పాను. ఆ డబ్బుతోటే హాస్పిటల్స్, స్కూల్స్, ఈ బుద్ధదిన టెంపుల్స్ కట్టించడం జరిగింది. వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చానే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను. మొదటిసారి నీకే చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా నా జీవితంలో ఎలాంటి చీకటి వెలుగులున్నాయో? కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు. జబ్బు, వృద్ధాప్యం, చావుని చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు. అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు. మీ గతం గురించి తెలియక, మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను. నన్ను క్షమించండి. కానీ ఒక్క విషయం,
ఇవాల్టి నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. డాడీ ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. ఏమోద్రి, ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు. ఆ జడ్జి చనిపోవడం వల్ల మన సిండికేట్కి ఎంత నష్టం తెలుసా? మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు. మన సిండికేట్కి నీడనిచ్చే చెట్టుని నరికేసావు కదయ్యా. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటారు? చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేనుగా. హేమాద్రి నోర్మై, జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ సారీ. డియర్ మెంబర్స్, మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలున్నాయి. తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇవాల్టి నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాం. ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. దెబ్బ కొట్టడం గొప్ప కాదు, దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప. కనుక నిదానంగా ఆలోచించి నిబ్బరంగా అడుగు వేయగల నా దత్తపుత్రుడు శివాజీయే ఇవాల్టి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇవాళ నిరంజన్ రాలేదేమిటి? 6 నెలలుగా తన వసూలు మనం పంపలేదు సార్. అది అడుగుతారేమోనని వచ్చున్నాడు. శివాజీ, నిరంజన్ సంగతి నువ్వే చూడు. ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను. టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్, డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను. ఇంకోసారి ఆలోచించండి డాడీ. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నక్కలు సంబరపడతాయి. అలాగే మా హేమాద్రి బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినొచ్చని కమిషనర్ చంకలు గుద్దుకుంటాడు. ఇదిగా తీసుకా. మీ హేమాద్రి బాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు, జడ్జిని. అది నక్సలైట్ చర్య అని మేనేజ్ చేయడానికి నేను చచ్చానురా. చచ్చుంటే దేశానికి దరిద్రం వదిలేదు. మా అబ్బా శివాజీ గారికి అధికారాలను అంటగట్టేశాడు. డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు. నన్ను చేతగాని వాడిని చేశాడు. నేను చేతగాని వాడిని కాదు, నేను చేతగాని వాడిని కాదు. ఆ కుర్నాకుడికేమో జడ్జి మర్డర్ చూసి నువ్వు కిల్లర్వి, హంతకుడి వేలు రెచ్చిపోయాడంట. అబ్బా, ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతుకుతలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం. ఏంటది? శివాజీని వాడి కొడుకుని లేపే. అదంత సులువు కాదు. మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, నీ చేతికి రక్తం అంటకుండా వాడిని అక్కడే లేపించేయి. జడ్జి మర్డర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని నువ్విక్కడ ఫినిష్ చేసేయి. ఆహా, ఏం ఐడియా ఇచ్చావు. అంటే దాదాలు, రౌడీలు, కిరాయి గుండాల కంటే ఎక్కువ నిరూపించావు. భయ్యా, ఏంటండి